సునీత ఆయన తల్లి గొప్ప మంత్రశక్తి కలిగినది. ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది. రాజ్యానికి రాజు లేడు, ఈ వంశంలోంచి కదా రాజు రావాలి. ఇప్పుడు ఈ రాజు యొక్క శరీరాన్ని దహనం చేసేస్తే ఏం జరుగుతుందో అని తన మంత్రశక్తితో కుమారుడి శరీరాన్ని కాపాడింది. అందుకని ఆ శరీరానికి అంత్యేష్టి సంస్కారం చేయలేదు, అలా ఉంచేశారు వేణుడి యొక్క శరీరాన్ని. పైగా అసలు చెయ్యడానికి వంశమేది, ఆయనకి బిడ్డలేరి లేరు. ఆ కారణం చేత కూడా బహుశా అంటే దిక్కుమాలి పిల్లని ఎవడోళ్ళు లాగేస్తారనుకోండి. నేను ఒకసారి ఒక అందమైన మాట విన్నాను. వై డూ యూ ఫియర్ అబౌట్ డెత్? చాలా మంది దేనికి భయపడతారంటే, అమ్మో చచ్చిపోయాక ఎలాగోనండి, ఎవడు తద్దినం పెడతాడు, చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్లేవాడెవడు, కాస్త పంచభూతాల్లో కలిపేసేవాడెవడు, చచ్చిపోయిన తర్వాత ఈ డ్యూటీ అసలు నీది కానే కాదు. ఎవ్వడూ చేయకపోతే మున్సిపాలిటీ ఉంది, అది కూడా చేయకపోతే ఒక్కొక్క ఉంది చేసేయడానికి, లేకపోతే పంచభూతాలు ఉన్నాయి. అసలు అది మన డ్యూటీ కానే కాదు. చచ్చిపోవడం కూడా మన డ్యూటీ కాదు. చచ్చిపోయిన తర్వాత నీ కర్తవ్యం ఏమీ లేదు, ఎలా జరగాలో అలా జరుగుతుంది. దాని గురించి ఇప్పటి నుంచి నువ్వు వేళ్ళు విరుచుకోవడం ఎందుకు, పూజ చేసుకోవడం అనేసి హాయిగాను. కాబట్టి ఆవిడ మంత్రశక్తి చేత శరీరాన్ని దాస్తే ఒక గొమ్మత్తు జరిగింది. ఋషులు కొంతకాలం చూశారు. ఇప్పుడు నేరాల సంఖ్య ఇంకా పెరిగిపోతుంది, శిక్షించే రాజు లేడు. ఇప్పుడు ఇది వాళ్ళ వచ్చింది. కాబట్టి ఋషులు అన్నారు, ఇప్పుడు మనం ఎలాగైనా సరే రాజుకి వంశాన్ని పెంచాలి. ఇప్పుడు ఎలా? రాజు మరణించి ఉన్నాడు, అయితే ఇప్పుడు మనం మళ్ళీ మన తపశ్శక్తితో రాజు శరీరంలోంచి తీసుకురావాలి సంతానాన్ని అని. తపశ్శక్తి ఉన్నవారు మూఢుణ్ణి మార్చలేకపోయారు, కానీ క్షేత్రము లేకుండా శరీరములోంచి శవంలోంచి సంతానాన్ని సృష్టిస్తున్నారు. మీరు ఆలోచించండి, చచ్చిపోయిన శవంలోంచి ఋషులు సంతానాన్ని కలిగింపజేశారు, కానీ వాళ్ళ వాక్కుకి వాడు మాత్రం మారలేదు. మౌఢ్యము ఎంత స్థాయిలో ఉంటుందో మీరు ఆలోచించండి. వాడు మారడంతే ఇంకా. కాబట్టి ఏమైంది, ఋషులు వెళ్ళి మొట్టమొదట ఆయన తొడ మీద మథనం చేశారు. మథనం అంటే నలపడం, మథనం చేశారు గట్టిగా. చేస్తే అందులోంచి వాళ్ళ తపశ్శక్తితో ఆ మంత్రముల చేత ఆ మథనములోంచి ఆరని మందనం చేస్తే అగ్నిహోత్రం పుట్టినట్టు బిడ్డడు జన్మించాలి. ఇప్పుడు ఈ తొడ మీద మథనం చేస్తుంటే ముందు ఆయన శరీరంలో ఉన్న పాపము పైకి రావడం మొదలెట్టింది. అది శరీరాన్ని అంటుకుని ఉందండి ఆ మంత్రశక్తికి, ఇంకా పాపం అది వదిలిపెట్టలేదు వాడిని. ఏమైంది, అందులోంచి ఒక నల్లటి వాడు బాహుకుడు అనేటటువంటి పేరుతో పొట్టి పొట్టి కాళ్ళు, పొట్టి పొట్టి చేతులు, ఎర్రటి కళ్ళు, రాగి జుత్తుతోటి పుట్టుకొచ్చాడు. వాణ్ణి చూసి మునులు అన్నారు, వాడు వచ్చి పుట్టగానే అన్నాడు, నేనేం చెయ్యాలయ్యా అన్నాడు. వాడిని వంక చూసి వాళ్ళు, ఒరే వీడు రాజ్యపాలనములు చెయ్యగలిగిన వాళ్ళ లేడరా, మళ్ళీ వీడిని పాపం పెడితే వీడు ఇబ్బంది పడిపోతాడు అని వాళ్ళన్నారు. వరమునులు నిషీదయ్యను చూపలుకుటయ్యను తానవాడు దానుడయ్యే అతని వంశులు గిరికానలందు వేణు కల్మషము చెప్పుచుండిరి కడక. మరియు ఎప్పుడైతే వేణుని యొక్క పాపములోంచి వాళ్ళు జన్మించారో మేమేం చెయ్యమని అడిగారు ఆ పిల్లాడు. అడిగితే నిషీద అన్నారు, అంటే అలా కూర్చో, నువ్వేమీ చెయ్యొద్దు, అలా కూర్చో అంటే వాడు అలా కూర్చున్నాడు. ఆ తర్వాత వాడు ఏం చేశాడు, మళ్ళీ సరి అయినటువంటి పిల్లడు రావాలి ఇప్పుడు శరీరంలోంచి. అందుకని మళ్ళీ ఎక్కడ మథనం చేద్దామని వాళ్ళు ఆలోచిస్తుంటే ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి కొండలలో కోనలలో నివసించడం మొదలెట్టాడు. ఆయన వంశీయులకే నిషాదులు అని పేరు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, బాహూరాజన్యకృత. రాచరికం ఎక్కడుంటుంది, రక్షణ బాహువులయ్యందు ఉంటుంది. ఇప్పుడు ఋషులు స్తోత్రం చేశారు, స్వామి ఒక కొడుకు పుట్టడాన్ని మేము అడగట్లేదు, లోకమును రక్షించగలిగిన కొడుకు కావాలని అడుగుతున్నాం. కాబట్టి ఓ శ్రీ మహావిష్ణువా, నువ్వే నీ అంశ చేత నీ తేజస్సు చేత ఈ బాహువులలోంచి బయటికి రా అని ఇప్పుడు బాహువుల్ని మధించారు. మధిస్తే అందులోంచి ఆశ్చర్యకరంగా ఆ బాహువులని మధిస్తున్నప్పుడు ఒక అందమైనటువంటి పురుషుడు, ఒక అందమైనటువంటి స్త్రీ ఇద్దరు పుట్టారు. అలా పుడతారు. తపశ్శక్తి చేత సాధించలేనివి ప్రపంచంలో ఉండవు. కర్దమ ప్రజాపతి విహరించలేదండి. అందుచేత శంకర భగవత్పాదులు కేదార్నాథ్లో అంత హిమాలయ పర్వతాల్లో ఉష్ణగుండాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ మనం వెళ్ళి వేడి నీళ్లలో స్నానం చేయట్లా,
మహాత్ములు తపశ్శక్తితో చేయగలరనడానికి నీకేమిటి అబద్ధం? నువ్వు వెళ్ళి వేడిలో స్నానం చేస్తావు? అంత మంచు కొండలో నువ్వు గడిచావా నీళ్లు? ఉష్ణగుండాన్ని ఆయన ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆ పుట్టినటువంటి వారి యొక్క పాదములలో చూశారు. చూస్తే శంఖరేఖ, పద్మరేఖ, చక్రరేఖ కనపడ్డాయి. ఓహో, మనం ప్రార్థన చేసినట్టు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. ఆవిడికి నిత్యానపాయని అని పేరు. ఆయనని వదిలి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయనతో ఎవరొచ్చారు? లక్ష్మియే వచ్చినది. కాబట్టి లక్ష్మీనారాయణులు ఉద్భవించారు. కాబట్టి ఇంకా రాజ్యానికి ఇబ్బంది లేదు. అంటే మహర్షులైనటువంటి వారు ఈశ్వరుణ్ణి నమ్మి చేసిన పని మీద ఈశ్వరుడు అనుగ్రహించాడు. కనివారణ పచ్చుండగు మనుజేంద్రుని బాహులంత మదియించిన అందనగంబగు మిథునము జనియించెను సకల జనులు సమ్మదమందన్. అందరూ సంతోషపడిపోయేటట్టుగా అందులోంచి ఒక యువకుడు యువతి వచ్చారు. ఆ పిల్లవాడికి పృథువు అని పేరు పెట్టారు. ఆయన వెంటనే యవ్వనాన్ని సంతరించుకున్నాడు. ఆవిడికి అర్చిస్సు అని పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ ఆయనే పృథు మహారాజు గారు అయ్యాడు. ఆయన విష్ణువాంశతో ఋషులు మధిస్తే పుట్టినవాడు కనుక ఆయన రాజ్యపాలనం చెయ్యడానికి కావలసిన ఉపకరణములు తమంత తాము గబగబా దిక్పాలకులు పట్టుకొచ్చారు. కుబేరుడు ఆయన కూర్చోడానికి కావలసిన సింహాసనం తెచ్చాడు. వరుణుడు గొడుగు తెచ్చాడు. వాయువు చామరం తెచ్చాడు. ధర్ముడు ఆయన మెడలో వేసుకునేటటువంటి సుగంధమాల తీసుకొచ్చాడు. బ్రహ్మగారు వేదమనబడేటటువంటి కవచాన్ని ఇచ్చారు. సరస్వతీదేవి మెడలో వేసుకునే హారాన్ని ఇచ్చింది. శ్రీ మహావిష్ణువు అంటే పూర్ణాంశతో ఉన్నటువంటి స్వామి శ్రీహరి సుదర్శనాన్ని ఇచ్చాడు. లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇచ్చింది. పరమశివుడు దశచంద్రమనబడేటటువంటి కత్తినిచ్చాడు. ఇప్పుడు ఈ కత్తి పెట్టడానికి వర కావాలి. అందుకని పార్వతీదేవి శతచంద్రమనబడేటటువంటి వరనిచ్చింది. సోముడు గుర్రాన్నిచ్చాడు. త్వష్ట రథాన్నిచ్చాడు. అగ్ని ధనస్సునిచ్చాడు. సూర్యుడు బాణాన్నిచ్చాడు. సముద్రుడు శంఖాన్నిచ్చాడు. స్వామి జన్మించగానే సమస్త దేవతలు తమ శక్తులు ధారపోశారు. ధారపోస్తే ఇక్కడ పొంగిపోయి పృథు మహారాజు గారు పరిపాలన చెయ్యడం కోసమని సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చోగానే వందిమాగదులు స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి, అయ్యా నువ్వు అంతవాడివి, మహానుభావ, సాక్షాత్ విష్ణువాంశలో జన్మించిన వాడివి, నువ్వు ఈ లోకమును సుభిక్షంగా పరిపాలిస్తావు, నీ పాదముల యందు పద్మరేఖ హలరేఖ కనపడుతున్నాయి. ఆయన అన్నారు, నేను ఇప్పుడే పుట్టాను, అప్పుడే మీరు నన్ను స్తోత్రం చేస్తారేమిటి? నారాయణుణ్ణి స్తోత్రం చెయ్యండి, నేను ఏదైనా సాధించిన తరువాత నన్ను స్తోత్రం చెయ్యండి అన్నారు. వాళ్ళన్నారు, మేము కేవలం వంది సూతుడు అంటే అదే పనిగా అర్థం ఉన్నా అర్థం లేకపోయినా పొగిడేవాళ్ళం కావు. మేము భూత భవిష్యత్ వర్తమాన కాలములను తెలుసుకుని పొగిడేవాళ్ళం. నిన్ను ఎందుకు పొగుడుతున్నామో తెలుసా? నువ్వు ఈ భూమి పంట పండడం కోసం నీ ధనస్సు యొక్క కొన చేత పర్వతములను పగుల కొట్టి భూమిని అంతటినీ సమతలం చేస్తావు. భూమిని ధేనువుగా మార్చి ఓషధుల్ని పిండుతావు. సనకసనందనాది మహర్షుల చేత జ్ఞానమును బడసి మోక్షాన్ని పొందుతావు. శ్రీహరి దర్శనాన్ని పొందుతావు. భవిష్యత్తు తెలుసు కనుక నిన్ను పొగిడామన్నారు. అప్పుడు వాళ్ళకి బహుమానములనిచ్చి సంతోషించాడు. అంటే రాజు వెనకాతల ఉండేటటువంటి వారు నిష్కారణంగా అదే పనిగా పొగిడేవాళ్ళు కాదండి. వాళ్ళు వంశ చరిత్ర చెప్తుంటారు. ఈ రాజు తప్పు చేయకుండా నీ వంశంలో ఫలానా రాజు ఇలా చేశాడు, ఫలానా రాజు ఇలా చేశాడు అని చెప్తుంటారు. చెప్తుంటే అయ్యో అటువంటి వంశంలో పుట్టాను, నేను తప్పు చేయకూడదని రాజుకి సర్వదా జ్ఞాపకం ఉంటుంది. అటువంటి మహాపురుషులు వాళ్ళు. అందుచేత పృథు మహారాజు గారు సింహాసనం మీద కూర్చోగానే ప్రజలందరూ వచ్చారు. మహానుభావ, ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి ఎవరు దిక్కు లేడు, ఇవాళ నువ్వు మాకు దిక్కు దొరికావు కాబట్టి నీకు చెప్పుకుంటున్నాం. ఆకలితో అన్నమో రామచంద్ర అని అలమటించిపోతున్నాం. మాకు తినడానికి పిడికెడు అన్నం లేదు, ఎందుకంటే ఓషధీ శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మేము ఇవాళ పంట పండిద్దామన్నా పంటలు పండట్లేదు, నువ్వు మమ్మల్ని అనుగ్రహించవలసింది అన్నారు. అంటే పార్వతీదేవి శాకాంబరి అయినట్టు వెంటనే పృథు మహారాజు గారు తన ధనస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు. అసలు ఈ భూమి అన్నది పంట పండుతుందా పండదా, నా యొక్క బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తానన్నాడు. అంటే పృథు మహారాజు గారి యొక్క ఆగ్రహాన్ని చూసి భూమి గోరూపాన్ని పొంది పరిగెడుతోంది. భయపడి పరిగెడుతుంటే ఏ దిక్కుకు పరిగెడితే ఆ దిక్కుకు ఎదురొచ్చాడు. ఎదురొస్తే అప్పుడు గోవు ప్రార్థన చేసింది, స్వామి నువ్వే ఒకనాడు యజ్ఞవరాహమై నీ దంష్టలతో భూమిని పైకెత్తావు, నువ్వే ఈ భూమిలోంచి అన్ని రకములైనటువంటి శక్తులు, ఏ శక్తులు కావాలన్నా భూమిలోంచి వస్తాయండి, అన్ని శక్తులు ఇందులోంచి వచ్చేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించావు. కానీ
నేను ఇందులో ఉండేటటువంటి ఓషధీ శక్తుల్ని బ్రహ్మగారు మొట్టమొదట ఈ భూమండలాన్ని స్వయంభూమనుకి ఇచ్చేటప్పుడు ఈ భూమికి ప్రత్యుత్పత్తి చేసి ప్రజలకి అన్నం పెట్టగలిగినటువంటి శక్తిని ఓషధీతత్వము అనబడేటటువంటి పేరుతో తెచ్చి నాలో పెట్టి ఆశీర్వదించి తన చేత్తో ముట్టుకున్నాడు. అందుకని నాకు ఈ శక్తి వచ్చింది. నేను దీన్ని దేనికి కాపాడమని చెప్పాడు? మళ్ళీ యజ్ఞయాగాదులు చేస్తారు, అందుకని నువ్వు పంటలు పండి వారికి అందించని చెప్పాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవ్వడూ యజ్ఞయాగాదులు చెయ్యలేదు. వేణుడు చెయ్యవద్దన్నాడు, ప్రజలు మానేశారు. యజ్ఞయాగాదులు మానడం ఎంత ప్రమాదం వస్తుందో భాగవతం చెప్తోంది. అనుపమ మఖకర్మక్రియ అనయము లేకుండుట నేననాధృతనగుచున్ జననాయక ఈ లోకము ఘన చోరీభూతమగట కనుగొని ఎంతన్ సమనాది సిద్ధి కొరకై తవిలి తదీయౌషధీవితతులను ధరణీధవా ఏనప్పుడు గ్రసించితి అవియును నాయందు జీర్ణమయ్య కడంగన్. పృథివీ అంది వీళ్ళందరూ దొంగలైపోయారు. దొంగ అంటే ఏమిటో తెలుసా అండి? ఒకరికి చెందవలసినది, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉండగా ఆవిడెవరో ఏదో 2 పళ్ళు అక్కడ పెట్టి కూర్చున్నారనుకోండి, మా ఆవిడ ఇలా ఉంది, అయితే మా చెల్లెలు అక్కడ బ్యాగ్ ఎట్టు కూర్చున్నారనుకోండి, పెట్టుకుంటే నేను కిందకి దిగి అమ్మా మీ బ్యాగ్ చాలా బాగుందమ్మా, హ్యాండ్ బ్యాగ్, నేను ఏదో రోజు కాగితాలు అవి పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ నాకు సరిపోతుంది, ఇవ్వగలరా అన్నాను అనుకోండి. అయ్యో అన్నయ్య తీసుకోండి అని ఆవిడ నాకు ఆ బ్యాగ్ ఇచ్చారనుకోండి, నేను తీసుకెడితే కోటేశ్వరారు బ్యాగ్ ఎత్తుకుపోయాడు అని నా వెంట పడతారా? వెంట పడరు. కానీ నేను ఒకరి వస్తువు అక్కడ పెట్టి ఉంటే వారికి చెప్పకుండా పట్టుకెళ్ళిపోతున్నాను అనుకోండి, దొంగతనమే కదా. ఓషధీ శక్తులను పెట్టినది ఎవరు పెట్టారు? నువ్వు పెట్టలేదు, నేను పెట్టలేదు, ఈశ్వరుడు పెట్టాడు. అందుకే భూమిని దున్నడం అనేటటువంటి దాని దగ్గర నుంచి కూడా యజ్ఞక్రియ కింద భావన చేస్తారు. అందుకే యజ్ఞం చేసేటప్పుడు భూమి దున్నడం అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఈశ్వర శక్తి ఏ పృథివీయందు నిర్మాణమైందో ఆ శక్తియే ఈ యజ్ఞమునందు కూడా ఫలితం ఇవ్వాలి, యజ్ఞవేదిగా భూమి అనుగ్రహించి. అందుకుని దున్నుతారు భూమిని. అందుకని నాగలి పట్టి ప్రభు అయినా దున్నవలసిందే. జనక మహారాజు గారు దున్నాడు. సరే, అందుచేత ఏమైంది అంటే ఈ పృథివంది ఇవాళ ప్రజలు దొంగలైపోయారు, యజ్ఞయాగములు చెయ్యడం లేదు. వాళ్ళు దొంగలైపోతే ఎవరికి కృతజ్ఞత చెప్పి తినాలో, ఎవరికి చెప్పి తినాలో, ఎవరి వస్తువు తింటున్నారో వారికి చెప్పకుండా తింటున్నారు. దొంగతనం కదా. అందుకని నేను దాచేశాను. ఎవరి వస్తువు వాళ్ళు దాచుకోరండి. దొంగతనం పక్క ఫ్లాట్లో దొంగలు పడ్డారనుకోండి, రాత్రి చెప్పుల స్టాండ్ కూడా ఇంట్లో పెట్టి తాళం వేస్తాం. కాబట్టి ఏమవుతుంది? నేను నా ఓషధీ శక్తుల్ని గ్రసించానంటే అమ్మో వీళ్ళకి దొరకకుండా దాచేద్దామని నోట్లో పడేసుకుని గబుకుని మింగించింది అంతే. గ్రసించడం అంటే నవిలి మింగడం కాదు. మహాగ్రాస అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు. చిన్న కిస్మిస్ పిండి నోట్లో వేసుకుని ఎలా ఉందో రుచి చెప్పండి అందనుకోండి, ఇలా నోట్లో వేసుకుని ఏమన్నా ఎలా ఉంది అంటే ఏమిటి ఎలా అంటే గడుక్కుని మింగేయడం. అందుకని ఆవిడేం చేసింది? ఈ దుర్మార్గులకి దొరకకూడదని గ్రసించేశాను, మింగిశాను. అదేమైంది? ఆ ఓషధీ శక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోయింది. ఇప్పుడు లేదు. కానీ నాకో లక్షణం ఉంది, నేను గోరూపంలో తిరుగుతాను. కాబట్టి జీర్ణమైన శక్తి మళ్ళీ ఏ రూపంలో బయటికి వస్తుంది? పాల రూపంలో వస్తుంది. నేను పాల రూపంలో ఇప్పుడు మళ్ళీ ఈ శక్తులన్నీ మీకు ఇవ్వాలి. కానీ అలా ఇవ్వాలంటే ఆవు ఎప్పుడు ఇస్తుంది? ఆవు దగ్గరికి తీసుకెళ్ళి ఆవు పొదుగు దగ్గర మీ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ ఎట్టారనుకోండి, ఓ ఆవా నాకు ₹1,00,00,000 ఉన్నాయే, ఎవరు చూడకుండా ఓసారి నీ పితుకులకి తగిలిస్తున్నాను పాలు వదిలే అన్నారనుకోండి, కాలు ఎట్టి తంతుంది. ఈ ₹1,00,00,000 అడగ కావాలి. లేకపోతే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి మీ పీజీ సర్టిఫికెటో డాక్టరేటో తీసుకెళ్ళి చూపించారనుకోండి, తినేస్తుంది. అందుకని తప్ప అది పాలు వదలదు. పాలు ఎప్పుడు వదులుతుంది? తనకి ప్రీతిపాత్రమైనటువంటి దూడ కనబడితే పాలు వదిలేస్తుంది.